భారత జట్టు జింబాబ్వేతో ఆడిన 3 టీ20 మ్యాచ్ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసేసి ఇక ట్రోఫీనైతే అందుకుంది. అయితే ట్రోఫీ తీసుకున్న తర్వాత మైదానంలో జరిగిన కొన్ని అద్భుతాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ బేసిక్‌గా ఏంటి అంటే ఈ మ్యాచ్ అనేది అంటే ఈ సిరీస్ అనేది 2 వరుస పరాజయాల తర్వాత అది కూడా ఘోరమైన పరాజయాలు. మొదటిది ఐర్లాండ్, రెండవది ఇంగ్లాండ్. ఈ 2 చేతుల్లో ఓడిపోయిన తర్వాత భారత టీ20 పరిస్థితి ఎలా ఉంటుందిరా నాయనా అనుకునే టైంకి భారత జట్టు ఈ సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసి యెస్ వి ఆర్ బ్యాక్ అని నిరూపించిందనమాట. అయితే మొదటిసారి 15 ఏళ్ల యువ ఆటగాడు ఈ ఈ ఒక్క సిరీస్‌లో అంటే యాక్చువల్లీ తను ఐర్లాండ్‌తోనో, ఇంగ్లాండ్‌తోనో సిరీస్‌ల్లో ఆడాడు. కానీ వైభవ్ సూర్యవంశీ ఆడిన ఈ సిరీస్‌నే గెలవడం జరిగింది మన భారత జట్టు. సో 15 ఏళ్ల వయసున్న అబ్బాయి ఉన్న ఈ సిరీస్ ఆడి గెలవటం చాలా అంటే చాలా గ్రేట్. ఇది ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అతి పిన్న వయస్కుడు ఇతనే వైభవ్ సూర్యవంశీ. ఇక రెండవది ఏంటి అంటే శ్రేయస్ అయ్యర్ లాగా వరుసగా 2 టీ20 మ్యాచ్ల్లో ఓడిపోయిన భారత జట్టు కెప్టెన్ ఎవరూ లేరు. సో అలాంటిది ఇక్కడ భారత జట్టు కెప్టెన్ ఎవరు లేరు. అది శ్రేయస్ అయ్యర్‌కి దక్కిందనమాట. ఎందుకంటే 2 పరాజయాలు చవి చూసి అది కూడా టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా తను శ్రేయస్ అయ్యర్ ఈ అవార్డుని అయితే తీసుకున్నాడు. అయితే ఇక్కడ ఏమైందంటే యాక్చువల్లీ ఎవరైతే జట్టులోకి కొత్తగా వస్తారో వాళ్ళకే అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ వైభవ్‌తో పాటుగా అశోక్ శర్మ ప్రతి ఒక్కరు కూడా యువ ఆటగాళ్ళు. వాళ్ళందరూ కలిసి లేదు వైభవ్‌కే ఈ అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ రకంగా ఇది మరొక పెద్ద అద్భుతం. ఇక మూడవది ఏంటి అంటే యాక్చువల్లీ హెడ్ కోచ్ ఎవరు? గౌతమ్ గంభీర్. కానీ తాత్కాలిక కోచ్ ద్వారా తన ఫస్ట్ ట్రోఫీని అందుకున్నాడు శ్రేయస్ అయ్యర్. ఇది సాధారణంగా జరగడం చాలా అరుదు. ఎందుకంటే హెడ్ కోచ్ కాకుండా టెంపరరీ హెడ్ కోచ్ అనేది ట్రోఫీ ఇవ్వటం, అది కూడా మెయిన్ సిరీస్‌కి ఇవ్వటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఆ విషయం ఇక్కడ శ్రేయస్ అయ్యర్‌కి జరిగింది. శ్రేయస్ అయ్యర్ అసలు కెప్టెన్‌గా తన ఫస్ట్ ట్రోఫీ అందుకోవడం పెద్ద విశేషం. ఎందుకంటే 2 పరాజయాలు. ఎందుకంటే టీ20లలో 2 వరుస పరాజయాలు జనరల్‌గా మనం చూడం. అంటే ఒకటి లేదా మళ్ళీ గెలుపు, మళ్ళీ ఒకటి అలా. ఈసారి 2 వరుసగా కనమాట. బట్ ఎనీవేస్ ఈ అద్భుతాలు అయితే మాత్రం చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్ కూడా రావటం నిజంగా సూపర్ డూపర్ ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.